హాయ్ హలో ఫ్రెండ్స్, శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ముందుగా మా ఇంట్లో అనేది పూజ చేసుకున్న తర్వాత మనం అందరం కలిసి కళ్యాణంకి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళిన తర్వాత కళ్యాణం చేసే ముందు ఏంటంటే ఇక్కడ వినాయకుడికి పూజ చేస్తున్నారు. అయ్యగారు మంత్రాలు చెప్తున్నారు. ఇక అందరూ చూస్తున్నారు పూజని. వినాయకుడి పూజ అయిన తర్వాత రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, హనుమంతుని తీసుకురామని చెప్పారు అయ్యగారు. ఆ రాముని తరపున వాళ్ళు, సీతమ్మ తరపున వాళ్ళు పోయిర్రు, తీసుకొని వస్తున్నారు. అక్కడ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, హనుమంతుని తీసుకొని వస్తున్నారు. అక్కడ చూడండి అందరూ. ఇంకా ఆంటీ హారతి పట్టుకొని ఉన్నారు కదా, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, హనుమంతుని తీసుకొని వస్తున్నారు కదా. ఇక చిన్న భారత్ చేస్తున్నారు. చూసారా, డప్పులు కొట్టుకుంటా రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, ఇంకా ఆంజనేయ స్వామిని తీసుకొని వస్తున్నారు. గ్రాండ్గా డప్పులు కొట్టుకుంటూ మంటపంకి తీసుకొని వస్తున్నారు అందరూ. ఇక్కడ రాముణ్ణి, లక్ష్మణుని, హనుమంతుని కూర్చోబెట్టారు కదా. ఒక పూజలాగా అవుతున్నది. ఇక్కడ పూజలాగా అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత రామునికి అన్నది జంజం వేస్తున్నారు. ఇక్కడ జంజం వేసేసి వాళ్ళు అన్నది మొక్కుతున్నారు. నెక్స్ట్ రాముణ్ణి ఇటు పైపు కూర్చోబెట్టారు. ఎందుకంటే సీతమ్మ తల్లిని తీసుకురావాలి కదా, అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళారు. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను, సారీ అండి. ఇక్కడ అయ్యగారు ఏమని చెప్తున్నారంటే సీతమ్మ తల్లిని తీసుకురండి అని చెప్పారు. సీతమ్మ తరపున వాళ్ళు వెళ్ళారు సీతమ్మ తల్లిని తేయడానికి. తెచ్చేలోపు ఏంటంటే చిన్న మంత్రం లాగా చదువుతున్నారు అక్కడ రాముడికి. చదివిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకొచ్చారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టే ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టే ముందు చిన్న మంత్రం లాగా చదువుతున్నారు అయ్యగారు. ఆ మంత్రం అనేది మీకు వినిపిద్దామంటే మళ్ళీ కాపీరైట్ పడతారని నేను అది సౌండ్ అనేది పెట్టలేదండి, అందుకే చెప్తున్నాను నేను. ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు. గుడి మొత్తం ఎంత రష్ ఉందంటే ఇక్కడ చూస్తే జీలకర్ర బెల్లం పెట్టడానికి అందరూ చూపిస్తున్నారు. అందరు దండం పెట్టుకోవాలి అక్కడ. నేను కూడా దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇప్పుడు పంచ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రాము తరపున సీతమ్మకు పెడుతున్నారు. ఇక్కడ ముందు పక్కన ఉన్నారు కదా, వాళ్ళేమో సీతమ్మ తరపున వాళ్ళు రామునికి పెడుతున్నారు జీలకర్ర బెల్లం అన్నది. జీలకర్ర బెల్లం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మాంగళ్యంకి పసుపు కుంకుమ రాసి ఎండు కొబ్బరిలో పెట్టి ఒక అంకుల్కి ఇచ్చారు. అంకుల్ వస్తారు. ఇంకా అనేది ఆ అంకుల్ స్టార్ట్ అయిపోయారు. అందరి దగ్గరికి వెళ్ళాలి కదా, అందరి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మన దగ్గరకు వస్తారు. ఇక అందరికి చూసారా, అలా అందరికి ఇచ్చిన తర్వాత ఇక అయ్యగారికి ఇచ్చేసారు. అయ్యగారు మంగళం చూపిస్తున్నారు అందరికి. అందరు దండం పెట్టుకుంటున్నారు. మీరు కూడా దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగాను. అయితే ఇక అందరికి చూపెట్టారు అయ్యగారు. అందరు దండం పెట్టుకున్నారు. ఇక ఇక్కడ ఏంటంటే సీతమ్మ తల్లికి ఆ మాంగళ్య ధారణ అన్నది కడతారు. రాముడికి చూపెట్టి సీతమ్మ తల్లికి కట్టాలన్నట్టు. ఇప్పుడు రాముడికి చూపెట్టారు కదా, సీతమ్మ తల్లికి మాంగళ్య ధారణ అవుతుంది. ఇక్కడ కింద ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే తలంబరాలు కలుపుతున్నారు. ఆ కలిపేలోపు మంగళ ధారణ అయిపోయినాక నెక్స్ట్ తలంబరాలు పోసుకుంటారు కదా రాముడు, సీతమ్మ తల్లి, అట్లా అన్నట్టు. ఇక్కడ అయిపోయిన తర్వాత మంగళ ధారణ వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడ అయ్యగారు ఏం చెప్తున్నారు అంటే ఆ అంకుల్ ఆంటీ వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే రాముడు తరపున సీతమ్మ తరపున ఉన్నారు కదా, వాళ్ళు తలంబరాలు వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ అయ్యగారు ఏం చెప్తున్నారంటే కళ్యాణం అయిపోయింది కదా, పక్కన భోజనాలు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళండి, భోజనాలు తినేయండి అని చెప్తున్నారు అయ్యగారు. సరేనా, ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు భోజనం తినడానికి. అట్లా నేను సీతమ్మ వారి, రాముల వారి కళ్యాణం చూస్తుంటే ఎంత సంతోషం అనిపించింది నాకైతే. అందరూ కళ్యాణం అయిపోయిన తర్వాత సీతమ్మ వారిని, రాముల వారిని, లక్ష్మణుని, ఆంజనేయ స్వామిని ఒకసారి దేవుని దగ్గర పోయి దండం పెట్టుకొని భోజనం దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాము. సరేనా.
ఇంకా మేము అందరం కలిసి లంచ్కి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొత్తండి, ఆల్ నొత్తండి. నా వీడియో మీ దాకా వస్తుంటే ఫ్రెండ్స్.